ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు. చాలా సంవత్సరాల పాటు చంద్రబాబు తరువాత ఆయన పేరే వినిపించేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు నమ్మిన బంటుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. మరొక విధంగా చెప్పాలంటే బాబు మొదటిసారి ముఖ్యమంత్రి కావడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముగ్గురు నేతల్లో ఆయన కూడా ఒకరు. అలాంటి నాయకుని పట్ల చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభకు వెళ్లి జాతీయ రాజకీయాల్లో సత్తా చూపి ఆ తర్వాతనే రిటైర్ కావాలనుకున్న ఆ నాయకుని రాజకీయ జీవితం బలవంతంగా ముగిసిపోతోందని అనుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. ఒకప్పుడు టీడీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆయన త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని సమాచారం. టీడీపీలో చాలా కాలం పాటు కీలక నేతగా ఓ వెలిగిన యనమల దాదాపు 2 దశాబ్దాల పాటు ఆ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. తుని నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ఓటమి తర్వాత ఎన్నికల పోటీల నుంచి తప్పుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ఆయన గత టీడీపీ పాలనలో ఆర్థిక మంత్రిగా రాణించారు. చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న యనమల గత కొన్ని నెలలుగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఆశించిన పదవిని ఇవ్వకుండా చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆగ్రహంగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. బాబు నిర్లప్తతను నిర్లక్ష్యాన్ని భరించలేని యనమల రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనేది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. యనమల ఎమ్మెల్సీ పదవి ఈ నెల 27తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల శాసన మండలిలో జరిగిన ఫోటో సెషన్కు యనమల డుమా కొట్టారు. తనకు ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదని సమాచారం. అసలు విషయం తనను అవమానిస్తున్న చంద్రబాబుతో ఫోటో దిగడం ఇష్టం లేకనే యనమల ఆ కార్యక్రమానికి హాజరు కాలేదట. మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబును యనమల కోరినట్లుగా కొంతకాలం పాటు ప్రచారం జరిగింది. ఆ పదవి రెన్యువల్ చేసుకునేందుకే ఆయన అలిగారని కొంతకాలం పాటు పార్టీలో చర్చ కూడా నడిచింది. అయితే అది వాస్తవం కాదని అంటున్నారు. యనమల గత కొంతకాలం నుంచి తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుతూ వచ్చారట. తనకు రాజ్యసభ వస్తే జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతానని చెప్పారట. యనమల కోరికను తెలుసుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక తప్పకుండా రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చారని సమాచారం. అయితే తీరా అధికారంలోకి వచ్చాక ఆ పదవిని యనమల సామాజిక వర్గానికే చెందిన బీదా మస్తాన్ రావుకిచ్చేసి యనమలను పక్కన పెట్టేశారు. ఆ సమయంలో యనమల ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. అయినా యనమల తనకు రాజ్యసభనే కావాలని పట్టుబట్టారట. అది విని చూద్దాం చేద్దాం అన్నట్లుగా పొద్దుపుచ్చిన చంద్రబాబు యనమలకు మరోసారి మొండి చేయి చూపించారు. ఇటీవల కాకినాడకు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్కు రాజ్యసభ పదవి దక్కేలా చూశారు. కాకినాడ సెస్ భూముల వ్యవహారంలో కేవీ రావు దోపిడీ చేశారనే విషయాన్ని ఓ లేఖలో ప్రస్తావిస్తూ యనమల చేసిన ఆరోపణల్ని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కూడా యనమల తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. యనమల ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఏదో ఫైలు విషయంలో ఆయనకు లోకేష్కు మధ్య విభేదాలొచ్చాయట. ఇలాంటి పలు కారణాల వల్ల చంద్రబాబు యనమలకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. మొత్తం మీద చూసినప్పుడు టీడీపీ సీనియర్ నేత యనమలకు రాజ్యసభ సీటు దక్కకపోవడానికి అనేక కారణాలున్నాయని ఆ పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి యనమల డిసైడ్ అయ్యారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంలో కీలక పాత్ర పోషించిన తమ నేతకు ప్రస్తుతం పార్టీలో తీవ్ర అవమానం జరుగుతోందని వారే చెప్పుకుంటున్నారు. తమ నేతను తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించేలా చేస్తున్నారని, పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని యనమల సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం.